నమస్తే ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ అటాచ్డ్ క్రాస్ నుంచి 2.5 కిలోమీటర్స్, టోల్ ప్లాజా నుంచి 5 కిలోమీటర్లు, సిటీ నుంచి 15 కిలోమీటర్లు. కమర్షియల్ ఇది అలంపూర్ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడికి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ అటాచ్డ్ ఇది. జోగులాంబ రైల్వే స్టేషన్ ఇది. తెలంగాణ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా. తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా. 50 ఫీట్ రోడ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ అటాచ్డ్ ఇది. రైల్వే ట్రాక్ అటాచ్డ్. 50 ఫీట్ రోడ్ ఉంటుంది. కమర్షియల్. ఎంట్రన్స్కి 50 ఫీట్ రోడ్ ఉంటుంది. లోపలికి ఫస్ట్ బిట్టే మొత్తం 5.5 ఎకరాలు. ప్లాటింగ్స్, కన్స్ట్రక్షన్, బిల్డర్స్కి, కాలేజెస్కి, ఇతర అన్ని రకాల కమర్షియల్ యాక్టివిటీస్కి ఈ ల్యాండ్ సూట్ అవుతుంది. 50 ఫీట్ రోడ్ ఉంటుంది ఎంట్రన్స్కి. బీడు పొలం పక్కన కాలేజ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే గేట్ అవతలంతా ప్లాటింగ్స్ చేశారు. ఇక్కడ పక్కన కూడా ప్లాటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. సింగిల్ ఓనర్. వీరికి కొనుగోలు ద్వారా సంక్రమించిన భూమి, పర్చేస్డ్ ప్రాపర్టీ. ఇది ల్యాండ్ కన్వర్షన్ కూడా పూర్తయింది. అంటే ప్లాట్ చేయటం కోసం దీన్ని అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేశారు ఆల్రెడీ. సో ఇమ్మీడియట్గా ప్లాటింగ్స్ కంప్లీట్ చేయొచ్చు. అక్కడ కనిపించేది కాలేజ్. అది రైల్వే స్టేషన్. అది జోగులాంబ రైల్వే స్టేషన్. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ క్రాస్ రోడ్స్లో ఈ ల్యాండ్. అలంపూర్ క్రాస్ హైదరాబాద్ హైవే నుంచి, అలంపూర్ క్రాస్ నుంచి ఇది 2.5 కిలోమీటర్లు, ఉల్లూరు టోల్ ప్లాజాకి 5 కిలోమీటర్లు, కర్నూలు సిటీకి 15, జడ్చర్లకి 120, హైదరాబాద్కి 199, బెంగళూరుకి 370 కిలోమీటర్స్లో ఈ ల్యాండ్ లొకేషన్. 50 ఫీట్ రోడ్డు కొనుగోలు చేశారు వీళ్ళు ల్యాండ్ కోసం. ల్యాండ్ కన్వర్షన్ కూడా పూర్తయింది. ప్లాట్స్కి మాత్రమే 100% కమర్షియల్ ఇది. 50 ఫీటు రోడ్డు ఫ్రంటేజ్ ఉంటుంది. ఆ 50 ఫీట్కి 50 to 70 ఫీటు రోడ్డు ఫ్రంటేజ్ ఉంటుంది. ఎంట్రీ తీసుకోవడానికి 50 ఫీట్ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. 5.5 ఎకరాలు కలిపి తీసుకోవాలి. చుట్టూ కాలేజెస్, ప్లాట్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ రైల్వే క్రాసింగ్ అటాచ్డ్ ఇది. బెంగళూరు హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్లు. 1 ఎకరా ధర 2.20 CR కోట్ చేశారు. 2,20,00,000 మాత్రమే. మీకు సైట్ నచ్చితే సెల్లర్ గారితో స్లైట్లీ నెగోషియేట్ చేయొచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.